తెలుగుదేశం పార్టీ హైకమాండ్ వరకు ఈ వీడియో వెళ్ళేలా చేస్తే ఇది నా ప్రామిస్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అడగట్లా. ఒక్క కామెంట్ వేయండి చాలు. చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎంగానే ఉండాలి, ఉప ప్రధానిగా వెళ్ళాలి. ఈ రెండిట్లో ఒక్కటి. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎన్డీ ఏమనుకుంటున్నారు, మోడీ ఏమనుకుంటున్నారు, చంద్రబాబు ఏమనుకుంటున్నారు, జగన్ ఏమనుకుంటారు, ఇవన్నీ పక్కన పెట్టు. ప్రజలు ఏమనుకుంటారని కామెంట్ సెక్షన్ చూస్తే ఒక్క దెబ్బతో తేలిపోవాలి. ఉప ప్రధానిగా వెళ్ళాలి, ఏపీ సీఎంగానే ఉండాలి. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి హాట్ డిస్కషన్ ఏంటరా అంటే చాలా పెద్ద మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి దాదాపు 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకొని ఆ పగ్గాలని తన కుమారుడు నారా లోకేష్ చేతుల్లో పెట్టబోతున్నారు అనే డిస్కషన్ చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా లోకేష్ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తుండడంతో ఈ మార్పు సహజంగానే జరగబోతోందని కూడా అందరూ భావిస్తున్నారు. ఈ విషయంలో కూటమిలోని మరొక ప్రధాన నేత పవన్ కళ్యాణ్కి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు అని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. మొదటి నుంచి కచోరీ. సో లోకేష్ ని ముఖ్యమంత్రిగా ప్రకటించడం కోసం టైం కోసమే వెయిట్ చేస్తున్న ప్రక్రియలాగా ఫీల్ అవుతున్నారు. సో బహుశా కొన్ని నెలల్లోనే ఈ అధికార మార్పిడి జరిగి రాష్ట్ర పీఠాన్ని ఆయన అధిరోహించే అవకాశం కూడా ఉందంటున్నారు. చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల వైపు అడుగులు వేయడం అనేది రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన ఈ రకంగా అంటే రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత కేంద్రంలో చక్రం తిప్పే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు చెప్తున్నారు. ఆయన కేవలం ఒక సాధారణ కేంద్ర మంత్రిగా ఉన్నారని ఆయన అనుకోవట్లేదు. అంటే కేంద్ర నాయకత్వంలో, మోడీ నాయకత్వంలో కేంద్ర అంటే ఉప ప్రధాని పదవి దక్కించుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో ఎన్డీఏ టైంలో ఎన్డీఏ కేంద్రంలో గతంలో రూల్ చేస్తున్నప్పుడు అద్వానీ లాంటి వ్యక్తులు ఉప ప్రధానులుగా చేసిన పరిస్థితి ఉంది. సో రాజకీయ ప్రస్థానాన్ని ఇప్పుడు చంద్రబాబు ఇది పొంది గౌరవప్రదంగా తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రస్తుతానికి తెలుగుదేశం మద్దతు మీద ఆధారపడి ఉండడంతో కేంద్రం ముందు ఈ యొక్క ప్రపోజల్ని పెట్టారు అనే డిస్కషన్లు నడుస్తున్నాయి. ఈ పదవిని దక్కించుకోవడానికి ఆయన కేవలం రాజకీయ మార్గాలనే కాకుండా వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖుల ద్వారా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీఏ పెద్దలు యాక్సెప్ట్ చేశారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంబానీ, అదానీ వంటి పారిశ్రామికవేత్తలతో ఉన్నటువంటి పాత పరిచయాల్ని ఈ దిశగా వాడుకుంటూ కేంద్ర పెద్దల్ని ఒప్పించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని డిస్కషన్లు నడుస్తున్నాయి. అయితే చంద్రబాబు యొక్క అంచనాలకి బీజేపీ నాయకత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం ఎంతవరకు తలొగ్గుతుందనేది కూడా ఒక ప్రశ్న. గతంలో 2018లో ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినటువంటి అంశాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకునే ఉంటారు ఇప్పటికీ. సో దాన్ని బేస్ చేసుకుని ఆయన నమ్ముతారా అనేది కూడా డిస్కషన్. ఆయన ఉప ప్రధానిగా తీసుకోవడం కంటే ఏదైనా రాష్ట్రానికి ఒక గవర్నర్గా పంపాలి అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అనే ఒక వాదన డిస్కషన్ కూడా ఉంది. కానీ చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ పదవికి వెళ్ళడానికి ఏమాత్రం ఆయన యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. రాబోయే 10-15 ఏళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలి. ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు, హెల్దీగా కూడా ఉంటారు ఆయన. సో తన కుమారుడికి రాష్ట్రంలో లైన్ క్లియర్ చేసి తాను ఢిల్లీలో కీలక బాధ్యతలు చేపట్టడం ద్వారా తన పట్టుని నిరూపించుకోవాలి అనే ఒక ఫీలింగ్తో ఆయన ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఉప ప్రధాని పదవి దక్కకపోతే రాజ్యసభ చైర్మన్ లేదా ఉపరాష్ట్రపతి పదవైనా సాధించాలి అని ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా కీలకమైనటువంటి మలుపులు చోటు చేసుకోబోతున్నాయి అంటున్నారు విశ్లేషకులు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు ఉప ప్రధానిగా ఉండడం అనేది కరెక్టా కాదా? ఆయన ఉప ప్రధానిగా వెళ్ళాలి, ఏపీకి ఆయన ముఖ్యమంత్రిగానే ఉండాలి. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమంటలేదు, కేవలం ఒక్క కామెంట్ అడుగుతున్నా. 1000 కామెంట్లు టార్గెట్. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు.